హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి భోగి రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. భోగి శుభాకాంక్షలు అండి మీ అందరికి కూడా. ఈ వీడియో అనేది లేట్ అయిపోయిందండి, ఎందుకంటే పండగకి పిండొంట్లని పండగ పనులని ఇక నాకు సరిపోయింది. వీడియో ఎడిటింగ్ చేయటం డబ్బింగ్ చేయటం కుదరలేదండి. లేట్ అయినా పర్లేదు అని చెప్పి మీ దాకా అయితే తీసుకొస్తున్నాను ఈ వీడియోని. ఇక అదండి, ఈ వీడియో అయితే భోగి మంటలు అయితే స్టార్ట్ చేశారు. భోగి మంటలు కూడా వేసేసారు. కాలేజీ నుంచి పిల్లలందరూ వచ్చారు కదండి, అందరూ చక్కగా కలిసి భోగి మంటలు అయితే వేసుకున్నారండి. చాలా సరదాగా అనిపించింది. చక్కగా భోగి మంటలు వేసి సంక్రాంతికి సందడిగా ఉందండి. సంక్రాంతి 3 రోజులు కూడా చాలా సందడిగా అనిపించింది. ఊళ్ళో పిల్లలు కానీ ఎక్కడి నుంచో పల్లెటూరులోకి వస్తారు కదండి, వాళ్ళు రావటం కానీ అంత సరదాగా అనిపించింది. చాలా బాగా అనిపించిందండి. సంక్రాంతి అయితే చాలా బాగుంది. ఇక అదండి, ఇక నేనైతే ఈ వీడియో తర్వాత సంక్రాంతి పొంగల్ వీడియో అనేది మీతో షేర్ చేస్తానండి. ఈ వీడియో ఎలా ఉందో ఏంటిది అనేది కూడా కామెంట్ చేయండి. నేను పెట్టే ఈ 3 రోజుల వీడియో అనేది కూడా ఎలా ఉంది ఏంటిది అనేది కూడా కామెంట్ చేయండి. కదండి, భోగి మంటలు అయితే చూసారా ఎంత చక్కగా మండుతుందో. భోగి మంట అయితే చాలా బాగా మండుతుంది. అయితే ఈ భోగి మంట వచ్చేసరికి చెరువు కట్ట మీద వేసారండి. మా ఇంటి దగ్గర అయితే నేను చిన్నగా అయితే వేసుకున్నాను, అది కూడా షేర్ చేస్తానండి. చిన్నగా భోగి మంట అయితే వేసాను. భోగి రోజున ఇంటి ముందు అసలు భోగి మంట వేసుకోవాలి అంటారు. భోగి మంట అయితే నేను కూడా వేసాను. ఇక అదండి, ఇక చక్కగా భోగి మంట అయితే చక్కగా ఎట్లా మండుతుందో చూడండి. అత్తకంట ఆపి పోగి సార్ పో మళ్ళీ చెప్పు అది మళ్ళీ వచ్చింది మంచి చెప్పు. హ్యాపీ భోగి అను, హ్యాపీ భోగి అను, హ్యాపీ భోగి. ఎడిటింగ్ చెప్పు. ఏంది దాని నుంచి బయట రాదంటే ఈడ పోయేటో నడపబోతున్నావు అరే పంకరాజు ఎందుకు వస్తున్నావురా?
చూశారు కదండి, పొద్దున పూట 4ంటికి లేచాను. 4ంటికి లేస్తే ఇప్పటికయిందండి నాకైతే. మొత్తం ముగ్గులు వేసుకోవడం, గడపలో పసుపులు రాసుకొని అటు ఇటు పూలు పెట్టుకోవడం ఇప్పటికయిందనమాట. తెల్లారిపోయింది. హరిదాసులు గారు కూడా వచ్చారు కదా, బియ్యం అయితే వేసాను, తీసుకొని వెళ్ళిపోయారు. హరిదాసులు అనేవాళ్ళు సంక్రాంతి నెల పట్టిన దగ్గర నుంచి నెల రోజులు వచ్చేవాళ్ళండి. కాకపోతే ఇప్పుడు రావట్లేదు. నెల రోజులు ప్రతిరోజు పొద్దున్నే వచ్చి బియ్యం వేయించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు అస్సలు రావట్లేదు. ఈ పండుగ టైంలోనే కనపడుతున్నారనమాట. ఈడికైతే రావట్లేదు కూడా అండి. ఇక అదండి, ముందు అయితే వీళ్ళు కూడా వస్తారో రారో, పండగకు కూడా వస్తారో రారో కూడా తెలియదు. ముందు తరాలకు అసలు తెలిసిద్దో లేదో కూడా నాకు అదొక అనిపించిందండి వాళ్ళని చూడంగానే. అంటే నెల రోజులు వచ్చేవాళ్ళు కదా, అలాంటిది పండగ టైంలోనే వస్తున్నారు అనేసరికి
వాళ్ళని చూసేసరికి పండగ వాతావరణం అనేది నాకు అంత బాగా అనిపించింది అనమాట. ఇప్పుడే ఇలా ఉంది, ముందు ముందు తరాలకి అస్సలు తెలియదు కావచ్చు. హరిదాసులు గారు అంటే పలానా రోజు అంటే సంక్రాంతికి ఇలా వచ్చి బియ్యం ఇచ్చుకొని వెళ్తారు అంటే ముందు ముందు తరాలకు అస్సలు తెలియదేమో అని నాకు అనిపిస్తుంది. నాకైతే అదే అనిపిస్తుందండి. ముందు ముందు తరాలకు అస్సలు తెలియదు. ఇప్పుడే అంత ఇదిగా అసలు రావట్లేదంటే ఇక ముందు ముందు తరాలకు అసలు ఏమీ తెలియదు. ఇక మనం ఇప్పుడు ఏంటంటే వెనకటి రోజులు అట్టు ఉండిద్ది ఎటు ఉండిద్ది అని మనం చెప్పుకుంటున్నాం చూసారండి. అలాగా మన పిల్లలకి మనం అంటే మన పిల్లలు వాళ్ళ పిల్లలకి అలా చెప్పుకోవాలన్నమాట. అలా ఉండిద్ది. ఇక అదండి, ఇక తానం వచ్చేసి వచ్చాను. ఇక ఈ లోపలనైతే మా ఆయన ఫస్టే తానం చేశాడండి. తానం చేసి పొద్దున్న పూజ అయితే చేసేసుకున్నాడు. ఇక నేను బయట పనులు ఉన్నాయి కదా, ఆ పనులు చేసుకుంటున్నానని చెప్పి ఇక మా ఆయన పూజ చేసుకున్నాడండి. ఇక నేను తానం చేసి వచ్చి నేను దండం అది పెట్టేసుకున్నాను. ఇలా భోగి రోజునైతే పూజ అయితే ఇలా చేసుకున్నామండి. ఇక వచ్చేసి అయితే తెల్లారితే పొంగళ్ళు కదండి, పొంగళ్ళకి ఇక బంతిపూలే తీసుకొచ్చుకొని గుచ్చి గేట్లకి అయితే వేయాలండి. మనకు పెద్ద గేటు చిన్న గేటు రెండు ఉన్నాయి కదా, పెద్ద గేటుకి చిన్న గేటుకి వేసుకోవాలి పూలు గుచ్చి. మళ్ళీ మనకి ఇంట్లో దర్వాజకి గుచ్చి వేసి పూలు గుచ్చి వేసుకొని అలంకరణ అయితే చేసుకోవాలండి. చాలా పనులు ఉండయి. పండగ అంటేనే పని కదండి అసలుకి. ఇక అదండి, పిండంట్లని ఇంట్లో పనులని ఇక అది ఇదనే సరే పోయినాయి అనమాట. 3 రోజులు అయితే చాలా బిజీ అయిపోయాము. నేనే కదలండి, ప్రతి ఒక్కళ్ళు కూడా బిజీగానే ఉంటారు పండగ 3 రోజులు కూడా. ఇప్పుడు వచ్చేసి భోగి రోజున సాయంత్రం పూట అండి భోగిపళ్ళు అయితే పోతున్నారు. మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి భోగిపళ్ళు అయితే పోతున్నారండి. అయితే మీకు స్టార్టింగ్ రేగుపళ్ళు చూపించా కదా, తోటకెళ్ళి తీసుకొచ్చారండి వీళ్ళు రేగ్గాయలు. చాలా బాగున్నాయి, తీయగా చాలా బాగున్నాయండి రేగ్గాయలు అయితే చాలా చాలా బాగున్నాయి. ఇక అబ్బాయికి భోగిపళ్ళు ఎలాగో పోయాలి కాబట్టి తోటకాడికి వెళ్ళి రేగ్గాయలు అయితే తీసుకొచ్చారు. ఇక రమ్మని పిలిచారైతే ఇక వెళ్ళామండి. ఇక భోగి పళ్ళు కూడా పోసేస్తున్నారనమాట. ఈ భోగి రోజున సాయంత్రం పూట వీడియో అనమాట. ఇక అదండి, ఇక ఇప్పుడు భోగి పళ్ళు పోసినాక మళ్ళీ మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళి అన్నం తినేసి మేము ఇక ఇప్పుడు పూలు గుచ్చి మళ్ళీ గేట్లకైతే అలంకరణ చేసుకోవాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక చాలా పని ఉందండి. ఇప్పుడు మీకు ఈ భోగిపళ్ళు పోసినాక భోగిపళ్ళు తాంబూలం ఇస్తారు కదా, అది కూడా మీకు షేర్ చేస్తాను చూడండి. కదండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా వీడియోస్ తీసుకుంటూ మీ ముందుకు వస్తానే ఉంటానండి. మీ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా వచ్చాను, రాగలిగాను, వస్తానే ఉంటాను. బాయ్ అండి.